ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క ఆత్మీయ మార్గాల కార్యక్రమానికి వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలతో ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కాబట్టి ఈరోజు మనము ప్రాముఖ్యంగా ధ్యానించబోయే అంశం ఏమిటంటే ప్రభువునందు నీ సాక్ష్యం. ఈ యొక్క సాక్షి జీవితము ఏ విధంగా మనకున్నది. కాబట్టి ఈ లోకములో మనం జీవించినంత కాలము దేవునికి సాక్షులమై ఉన్నామని గుర్తెరిగి దేవుని యొక్క మార్గములో, దేవుని యొక్క ఆజ్ఞలో, దేవుని యొక్క వాక్యానుసారముగా నడవాలని దేవుడు మనకి బోధించున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యొక్క సాక్షి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడితే, ఆ యొక్క సాక్షి జీవితానికి నీవు నిజంగా అలవాటు పడితే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే ఈరోజు మన యొక్క ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. మన ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి నిన్ను సృజించిన ఆ దేవునికి సృష్టికర్తకు నీవు నిజంగా సాక్ష్యముగా జీవిస్తున్నావా? చూశారా ప్రియులారా, ఆకాశ పక్షులు దేవుని సాక్ష్యం చెప్తున్నాయి. అంతరంగికము ఆ యొక్క ఆకాశము సమస్తము దేవుని సాక్ష్యం చెప్పుచున్నది. కానీ మనమైతే దేవునికి సాక్షులుగా జీవించలేకపోతున్నాం. దేవుని యందు నిలకడగా జీవించలేకపోతున్నాం. దేవుని యందు నమ్మకము లేకుండా జీవిస్తుపోతున్నాం. అందుకనే ప్రియమైన దేవుని యొక్క ప్రియులారా, దేవుడు అంటున్నాడు, ఆ యొక్క 1వ శతమానములో అపోస్తులతో వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మునుకు ఆయన యేసు ప్రభువులు వారు ఆ యొక్క పునరుత్థానమై మరణమును గెలిచి పరలోకానికి ఆసీనుడైపోయి వెళ్ళినప్పుడు ఆయన తన శిష్యులకు ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, అపోస్తల కార్యము 1వ అధ్యాయము 8వ వచనములో ఆయన ఏమని చెప్పాడంటే, భూదిగంతముల వరకు నాకు సాక్షులై యుందురని వారితో చెప్పాను. చూశారా ప్రియులారా, ఈరోజు యేసుక్రీస్తుని అంగీకరించిన నీవు నేను నిజంగా దేవునికి సాక్షులు అన్నమాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిజంగా మనము సాక్షులము. నిజంగా దేవుని యొక్క ఆ యొక్క దేవుని బిడ్డలుగా ఈ లోకములో జీవించినంత కాలము సాక్షులుగా మనం ఉంటున్నాం. అందుకనే ఈ సాక్షి జీవితం కొరకు, ఈ సాక్ష్యం కొరకు మనము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, అవును ప్రభా, ఈ లోకములో ప్రాణమున్నంత వరకు మరణము మమ్మల్ని కొనిపోబడినా కూడా పర్వాలేదు, కానీ ప్రభా మరణం వరకు నీ సాక్షి బిడ్డలుగా నాయన మమ్మల్ని ఆశీర్వదించమని, వాక్యం వినుచున్న నీ బిడ్డలందరినీ కూడా దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కావున ప్రియమైన దేవుని ప్రియులారా, దేవుని యందు వాక్యానుసారంగా మనం చూసినట్లయితే ఆ యొక్క యేసు ప్రభువుకు కంటికి కనబడినట్లు ఆయనకు నిజంగా మన యొక్క ఆత్మీయ జీవితము, ఆత్మీయ మార్గము ఆయనకు అర్థమగునట్లు మన అవసరతలు, మన యొక్క క్రియలు సమస్తము ఆయనకు కనబడినట్లు నిజంగా చేయుటయే క్రైస్తవుల యొక్క లక్ష్యమై ఉన్నది. దేవుని బిడ్డల లక్ష్యం ఏంటంటే, దేవుని యందు నీవు నిజంగా సాక్ష్యముగా జీవించడమే, దేవుని యందు నిజంగా నీవు నమ్మకంగా జీవించడమే. నీ యొక్క సాక్షి జీవితము కోల్పోతే నీ ఆత్మీయ జీవితాన్నే కోల్పోయినట్టు, మన యొక్క ఆత్మీయ మార్గాన్నే మనం వదులుకున్నట్టు ప్రియులారా. అందుకనే దేవుడు అంటాడు, ఈ భూదిగంతముల వరకు నీవు నాకు సాక్షివి, ఈ భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురని దేవుడు వాగ్దానపూర్వకంగా మనల్ని హెచ్చరిస్తున్నాడు. మరి అలాంటి యొక్క సాక్షి జీవితాన్ని పంచుకోవడానికి ఇష్టపడుతున్నావా? యేసయ్య నీకు చేసిన మేలుల్ని, యేసయ్య నీకు చేసిన గొప్ప అద్భుత కార్యాలని, యేసయ్య నీ జీవితంలో చేసిన అనేకమైన ఆశ్చర్య కార్యాలని నీవు నిజంగా దేవుణ్ణి యందు జ్ఞాపకం చేసుకొని ఇతరులకు అనేక విధములుగా ఈ యొక్క ఆత్మీయ మార్గములో కొనసాగడానికి ఇష్టపడుతున్నావా? ప్రియా క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు ప్రియులారా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు, నీతో నాతో నిజంగా హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన దేవుని కుమారుడా, నీవు నిజంగా సాక్షి జీవితం కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని కుమార్తె, నీవు నిజంగా సాక్షి జీవితం కలిగి ఉండాలి. అందుకనే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి నిజంగా ఆత్మీయ సాక్ష్యము, చాలా అద్భుతకరమైనటువంటి సాక్ష్యము నీలో కలిగి ఉండాలి. అందుకనే ఈ లోకములో మనము ఎక్కడెక్కడ ఏ విధంగా మన సాక్షి జీవితం కలిగి ఉండాలి, ఏ విధంగా మనం జీవించాలి
జీవించాలి, ఏ విధంగా దేవుని యందు మనం భయభక్తులు కలిగి దేవుని యందు నమ్మకం కలిగి ఆయన సాక్షి బిడ్డలుగా మనం జీవించాలి. ఈరోజు మనం ఒక ఉదాహరణ మన జీవితంలో మనం అన్వయించుకుంటే నిజంగా మన పిల్లలు మనల్ని పోలి ఉండాలంటే మన పోలికలో, మన యొక్క క్రియల్లో, మన మాటల్లో మనకు విధేయులై ఉండినట్లుగా ఆ బిడ్డలు ఆ లోకములో కానీ ఆ యొక్క సమాజంలో కానీ సాక్షులుగా ఉండాలని మనం కోరుకుంటాం. ఇది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిజంగా ఈరోజు మన కుటుంబంలో మన పిల్లలు నిజంగా ఒక మంచి పేరు సంపాదించాలన్నా, ఒక మంచి ఘనత పొందుకున్నా, ఇదిగో ఎవని కుమారుడు అని నిన్ను ప్రశ్నిస్తారు. అవును కదా ప్రియులారా, ఇదిగో నిజంగా ఆ యొక్క తండ్రి కుమారులుగా, ఆ యొక్క తండ్రికి బిడ్డలుగా, పరలోకమందునే తండ్రి బిడ్డలుగా నీవు నిజంగా సాక్షి జీవితము ఈ భూలోకములో కలిగి ఉండాలని దేవుడు మనకు బోధిస్తున్నాడు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య ధ్యానములో ముందుగా మనం చూసినట్లయితే లోకములోని సాక్ష్యము సరిగా చూసుకోవాలి. లోకములో మన సాక్ష్యము ఎలా ఉంది, లోకములో మనం జీవిస్తున్నాం, లోకములో నిజంగా మనం ఏ విధంగా ప్రభువుకు సాక్షి బిడ్డలుగా జీవిస్తున్నాం, మన యొక్క మార్గములోను, మన నడవడికలోను, మన క్రియల్లోనూ, మన ప్రవర్తనలోనూ సమస్తములో దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. ఆకాశము నుండి ఆయన మన యొక్క హృదయాంతరంగంలోకి తొంగి చూసి ఆయన మన సాక్షి జీవితాన్ని పరిశీలించడానికి సిద్ధపడుతున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, ఏ విధంగా నీవు నీ సాక్షి జీవితం కలిగి జీవిస్తున్నావు? నువ్వు నిజంగా బయటకు వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు నీ యొక్క నడవడికలు, నీ ప్రవర్తనలు, నీ మాటలు, నీ యొక్క వేషధారణ సమస్తమును దేవునికి సాక్ష్యంగా ఉండాలి. అందుకనే లోకములో నీ సాక్ష్యము చాలా గొప్పగా ఉండాలి. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనములో మనం చూసినట్లయితే, మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. కాబట్టి చూసారా ప్రియులరా, మీరు లోకమునకు వెలుగై ఉన్నాడని చెప్పిన దేవుడు మన జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ వాక్యంలో మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, మిమ్మల్ని వెలిగించిన దేవుడు, మీ జీవితాన్ని వెలిగించిన దేవుడు, మిమ్మల్ని నిజంగా ఆశీర్వదించిన దేవుడు. మీ వెలుగుని లోకానికి ప్రచురింపచేయండి, లోకానికి వెలిగింపునివ్వండి. కాబట్టి ఎందుకంటే దేవుడు అంటున్నాడు, మీ ఆత్మీయ జీవితం వెలిగింపబడాలంటే, మీ యొక్క ఆత్మీయ జీవితం నిజమైనటువంటి ఆ జీవపు వెలుగులోనికి నడవాలి అంటే దేవుని యందు నీ యొక్క సాక్షి జీవితం ప్రకాశించాలి. నీ సాక్షి జీవితం దేవుని ఎదుట ప్రకాశించాలి, అన్యుల ఎదుట. ఆ యొక్క నిజంగా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకములో నీ నడకలను, నీ క్రియలను, నీ మాటలను, నీ సమస్తమును పరిశీలించుచున్నటువంటి ఆ యొక్క లోకములో నీ సాక్ష్యము బలంగా ఉండాలి. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, అనేక సార్లు మనం జ్ఞాపకం చేసుకుంటాం మన జీవితంలో నిజంగా నేను ఏ విధంగా జీవిస్తున్నాను, ఏ విధంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఏ విధంగా మనం జీవిస్తున్నాం, ఏ విధంగా దేవునికి లోబడుతున్నాం, దేవుని యందు సాక్షులుగా ఏ విధంగా జీవిస్తున్నామని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకనే ప్రియులారా, మన యొక్క ఆత్మీయ మార్గములో, ఆత్మీయ జీవితములో, ఈ లోకములో నీవు సాక్షి జీవితం కలిగితే యేసుక్రీస్తుని ప్రచురించినట్టే, యేసుక్రీస్తుని నిజంగా ప్రతిబింబముగా నీవు చూపించినట్లే. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఉదాహరణతో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక అనాథ బాలుడైనటువంటి ఒక పిల్లవాడు ఒక అంగడి దగ్గర కూర్చొని ఉంటున్నాడు. ఆ అంగడి దగ్గర కూర్చొని నిజంగా తన యొక్క బర్త్డే దినమును జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యో నా వెనుక ఎవరు లేరే, నా తండ్రి లేడు, నా తల్లి లేదు అని చెప్పి వేదన చెందుతున్నప్పుడు నిజంగా ఆ యొక్క బిడ్డ అక్కడ ఏడుస్తూ ఆ యొక్క అంగడి ఎదుట, ఆ బేకరీ అంగడి ఎదుట కూర్చుంటున్నాడు. అయితే ఆ యొక్క సమయంలోనే ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆ పాస్టర్ గారిని చూశాడు. ఆయన పాస్టర్ గారిని చూసి దీన స్థితిలో ఆ పాస్టర్ గారిని తల ఎత్తి చూసి ఆ పాస్టర్ గారిని అడిగాడు. అయితే ఆ పాస్టర్ గారు ఆ యొక్క బాలుని యొక్క ఆ యొక్క ప్రవర్తన గమనించి, బాబు నీకేం కావాలి అని అడిగాడు. అయితే ఆయన ఆ బాలుడు ఏమని అడిగాడంటే, అయ్యా నాకు ఆ యొక్క బర్త్డే కేక్ ఉంది కదా, ఆ కేక్ను కొనివ్వగలవా అని అడిగితే దేవుడు నిజంగా ఆయన పాస్టర్ గారు నిజంగా కళ్ళల్లో కన్నీళ్లు కార్చుకొని ఆ బర్త్డే కేక్ను కొని ఆ బిడ్డకి ఇచ్చినప్పుడు ఆ యొక్క బాలుడు ఏమన్నాడంటే, చివరిగా వచ్చేటప్పుడు ఆ యొక్క చేతిని పట్టుకొని నిజంగా ఆ ప్రభువును పట్టుకున్నట్టుగా ఆయన పట్టుకొని ఆ బాలుడు ఏమన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు నీలో నేను చూస్తున్నాను. చూశారా ప్రియులారా, ఆ యొక్క ఆత్మీయ జీవితంలో ఎలాంటి సాక్ష్యం కలిగి జీవిస్తున్నాం, ఏ విధంగా జీవిస్తున్నాం. కాబట్టి ఈరోజు మన యొక్క ఆత్మీయ మార్గంలో
మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యందు నమ్మకముగా నిరీక్షణ కలిగి ఆత్మీయ సాక్ష్యం కలిగి జీవించాలి. అందుకనే ఈ యొక్క యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనంలో కూడా అంటాడు, అతడు మండుచున్న ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఎవరు? యోహాను. బాప్తిసమిచ్చి యోహాను ఈ లోకానికి ఎలా ఉన్నాడంటే మండుచున్న ప్రకాశించుచున్న దీపమై ఉండును. కాబట్టి ఇలాంటి దీపం కలిగినటువంటి వెలుగు కలిగినటువంటి సాక్షి జీవితాన్ని నువ్వు జీవించాలని దేవుడు నీకు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క ప్రియ భక్త జనమ, దేవుడు మనల్ని నిజంగా ఆశీర్వదించాలి అంటే, దేవుడు మనల్ని నిజంగా దీవించాలి అంటే, అందుకనే దేవుడు అనేక సార్లు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి మా యొక్క లోకములో, మన సంఘములో మనము ఏ విధంగా సాక్ష్యంగా ఉంటున్నాం. రెండవదిగా మనం చూస్తున్నాం సంఘములోని సాక్ష్యం ఎలా ఉంది. సంఘములోకి వెళ్ళినప్పుడు, దేవాలయానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఏ విధంగా ఉన్నది, నీ యొక్క సాక్షి జీవితం ఏ విధంగా ఉన్నది. కాబట్టి ఈ అనేక సార్లు సంఘమునకు అనేక మంది క్రైస్తవులే రారు. ఒక్కొక్కసారి నిజంగా ఆ యొక్క దేవుని యొక్క ఎరగనటువంటి క్రైస్తవేతరులకు కూడా ఆ యొక్క దేవుని వాక్యం వినడానికి, దేవుని ప్రార్థన చేసుకోవడానికి, తన బాధలన్నింటినీ దేవుని సన్నిధిలో వెల్లడించడానికి వారు వస్తారు. అలాంటప్పుడు ప్రియ దేవుని యొక్క కుమారుడా, కుమార్తె, నీ సాక్షి జీవితము సంఘములో ఎలా ఉంది, సంఘములో ఏ విధంగా నీ యొక్క సాక్ష్యం ఉంది. అందుకనే 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులై ప్రవర్తింప అంతట్లో అది నీకు తెలియవల్లని ఈ వాక్యం మనకు బోధిస్తున్నది. కాబట్టి మనము దేవుని యొక్క మందిరములో, ఆ జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగుండవలనో అని, ఏ విధంగా ప్రవర్తించాలనో, ఏ విధంగా ఉండాలనో అని చెప్పి దేవుడు మనకు వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఈరోజు అనేక సార్లు మన యొక్క ఆత్మీయ జీవితంలో, మన యొక్క ఆత్మీయ మార్గములో మనం దేవుని మందిరాలకు వెళతాం, ప్రార్థనా మందిరాలకు వెళతాం, కానీ మన యొక్క జీవితంలో సాక్షి జీవితం కనబడదు. నిజంగా వీళ్ళు దేవుని బిడ్డలా అని చెప్పి లోకము మనల్ని అనేక సార్లు విమర్శ చేస్తుంది. కారణం ఏంటంటే దేవుని యందు నమ్మకంగా లేకపోవడం, దేవుని యందు నిజంగా నిలకడగా లేకపోవడం. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సంఘంలో నీ సాక్షి జీవితం ఎలా ఉంది? నిజంగా నీ సహోదరులతో సమాధాన పడుతున్నావా? నీ సహోదరుల్ని క్షమిస్తున్నావా? నిజంగా నీ యొక్క ఆత్మీయ సహవాసుల్ని నిజంగా ఆ యొక్క సన్నిధిలో కలిసి ఐక్యముగా దేవుణ్ణి స్తుతిస్తున్నావా? అందుకనే అనేక సార్లు మన యొక్క ఆత్మీయ మార్గములో, నిజంగా మన యొక్క ఆత్మీయ జీవితములో, ఈ సంఘములో ఉండే సాక్షి జీవితాన్ని పోగొట్టుకుంటాం. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఆ యొక్క సంఘములో, దేవుని మందిరములో, జీవము గల సంఘములో దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని బట్టి, నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి అనేకులకు నీవు సాక్షిగా ఉండాలి. అనేకులకు నీవు నిజంగా దేవుని యొక్క వెలుగును ప్రకాశింప చేయాలని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. అందుకనే ప్రియమైన దేవుని యందు, క్రీస్తునందు ప్రియులారా, దేవుడు మనతో సెలవిచ్చేది ఏమిటంటే, నిజంగా సాక్షి జీవితము జీవించి దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరములు మనం సమర్పించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. అందుకనే ఈరోజు మనం అనేక సార్లు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించడం చూసినప్పుడు 1 తిమోతి 4వ అధ్యాయము 12వ వచనములు అంటాడు, ఆ యొక్క తిమోతికి పౌలు చెప్తున్నాడు, ఏమని? నీవు నిజంగా ఏ విధంగా ఈ యొక్క సంఘములో, ఏ విధంగా ఈ యొక్క విశ్వాసుల మధ్యలో నీవు మాదిరిగా ఉండాలి, ఏ విధంగా నీ సాక్షి జీవితం ప్రచురింప చేయాలి అని అంటే ఆయన అంటున్నాడు, నీ మాటలోను, నీ ప్రవర్తనలోను, నీ ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఊరికనే మనము ఆలయానికి వెళ్ళి, దేవుని యొక్క మందిరానికి వెళ్ళి సాక్షి జీవితం లేకుండా, దేవునికి నిజంగా ఇష్టపూర్వకంగా జీవించకుండా మనం జీవించినట్లయితే, దేవుడు నిజంగా ప్రియమైన దేవుని బిడ్డ, మనము ఆలయానికి వెళ్ళడం వ్యర్థమే, ప్రార్థన చేయడం వ్యర్థమే. మన ఆత్మీయ జీవితంలో దేవుని ప్రత్యక్షతను ఎదుర్కోక మనం వెనుదిరగవలసి ఉంటుంది. అందుకనే దేవుడు అంటున్నాడు, మీ యొక్క ఆత్మీయ జీవితంలో సాక్షి జీవితం కలిగి సంఘములో నిజమైన సాక్షి బిడ్డలుగా జీవించినట్లుగా ఉండమని దేవుడు మనకు బోధిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే ప్రియులారా, ఈ రోజుల్లో అనేకులు క్రైస్తవులు, దేవుని బిడ్డలో నిజంగా క్రొత్తవారు సంఘానికి వచ్చినప్పుడు వారి ప్రవర్తనలను, వారి మాటలను, వారి క్రియలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఏంటి? నేను వెళ్ళింది దేవుని కోసము, దేవుని యొక్క ప్రార్థన కోసము, దేవుని వాక్యం కోసము,
కానీ వీళ్ళ ప్రవర్తనలు ఏంటి ఇలా ఉన్నాయి, వీళ్ళ మాటలు ఏంటి ఇలా ఉన్నాయి, వీళ్ళ యొక్క ఆలోచనలు ఏంటి ఇలా ఉన్నాయి, వాళ్ళ యొక్క విశ్వాసం ఎక్కడుంది. కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నిజంగా నీ మాటలోను, నీ ప్రవర్తనలోను, నీ యొక్క విశ్వాసములోను, నీ యొక్క పవిత్రతలోను దేవునికి మాదిరిగా ఉండి దేవుని యందు సాక్షి జీవితం కలిగి జీవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కావున ప్రియమైన దేవుని సంగమా, దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుడు అంటున్నాడు, నీవు నాకు సాక్షిగా ఈ భూదిగంతముల వరకు ఈ యొక్క దేవుడు ఏర్పరిచిన ఈ పరలోకపు గవిలో నీవు సాక్షి బిడ్డగా జీవించాలని దేవుడు నీకు సహాయం చేయాలని ఆశపడుతున్నాడు. అయితే దేవుని యొక్క సాక్షి జీవితాన్ని పొందుకొని దేవుని యొక్క సాక్షి జీవితంలో నీవు నిజంగా ఆశీర్వదించబడితే దేవుడు నిన్ను ఒక సాక్షి బిడ్డగా పరలోకమందు ఆయన ఉన్నతమైన స్థానములో నిన్ను నిలవబెట్టి ఇదిగో నా సాక్షి బిడ్డ అని చెప్పి నీకు సహాయం చేయడానికి ఇష్టపడతాడు. చూశారా ప్రియులారా, ఈరోజు మనల్లో మన యొక్క ఆత్మీయ జీవితంలో ఏ విధంగా మన సంఘములో మనం నిజంగా మన మాటల్లోనూ, మన ప్రవర్తనలోను, మన యొక్క క్రియల్లోనూ, మన యొక్క ఆలోచనలోను, తలంపుల్లోనూ ప్రతి ఒక్క విషయంలో కూడా దేవునికి సాక్షులుగా ఉంటున్నాం. అందుకనే ప్రియమైన దేవుని యందు ప్రియులారా, దేవుడు అంటున్నాడు, నీవు ఈ భూదిగంతముల వరకు నాకు సాక్షివి. నాకు నిజంగా దేవుని యందు నీవు నిజంగా సాక్షివి. కాబట్టి యేసు ప్రభు బిడ్డ ఎవరు అంటే దేవుని యందు సాక్ష్యం కలిగినటువంటి బిడ్డే. దేవుని యందు సాక్ష్యం లేని బిడ్డ తన జీవితాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని యందు ప్రియులారా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, దేవుని యందు నిజంగా ఆత్మీయ మార్గములో ముందుకు కొనసాగించాలంటే దేవుని యందు నీవు భయభక్తులు కలిగి ఈ సాక్షి జీవితం కలిగి జీవించాలని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే మూడవదిగా మనం చూసినట్లయితే అన్ని జనుల ఎదుట నీ సాక్ష్యం ఎలా ఉన్నది? ఈరోజు మళ్ళీ మనం ప్రశ్నించుకుందాం. మనము ఈ లోకములో ఉంటున్నాం. ఈ లోకములో మన చుట్టుప్రక్కల ప్రాంతంలో, మన పరిసర ప్రాంతంలో, మన యొక్క నివాసం మధ్యలో మనం ఎవరి మధ్యలో నివాసం చేయుచున్నామంటే అన్ని జనుల మధ్యలో నివాసం చేయుచున్నాం. అన్ని జనుల మధ్యలో అంటే దేవుడు ఎరగనటువంటి వారి మధ్యలో నీవు నివాసం చేయుచున్నావు. కాబట్టి నీ చుట్టుప్రక్కల ఉన్న నీ పొరిగింటి వారిని, నీ పక్కింటి వారిని, నీ యొక్క ఆత్మీయ సహోదరుని కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీరందరి మధ్యలో నీ యొక్క ఆత్మీయ సాక్ష్యం ఎలా ఉంది, నిజంగా నీ సాక్షి జీవితం ఎలా ఉంది? అనేక మంది మనల్ని చూసి దేవునిలో మారాలి, దేవునిలో నిజంగా అద్భుతకరమైనటువంటి ఆశ్చర్యకరుడైనటువంటి దేవుణ్ణి కనుగొనాలి. అనేక సార్లు మనల్ని చూసే దేవుని నామాన్ని దూషించబడుతుందని దేవుని వాక్యం మనకు బోధిస్తున్నది. అనేక సార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుల నడవడికలు, దేవుని నమ్మినటువంటి బిడ్డల యొక్క ప్రవర్తనలో, వారి యొక్క నిజంగా వారి యొక్క విశ్వాసము, వారు ఏ విధంగా ఆత్మీయ మార్గములో కొనసాగిస్తున్నారంటే దేవుని నామానికి దూషణగా మారిపోతున్నారు. అందుకనే ఈరోజు ఈ యొక్క వాక్య ధ్యానంలో మనం జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే అన్ని జనుల ఎదుట నీ సాక్ష్యం ఎలా ఉంది? అన్ని జనుల ఎదుట ఏ విధంగా దేవునికి వెలుగును నీవు ప్రకాశింపజేస్తున్నావు? అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనములో మనం చూసినట్లయితే, సంఘమునకు వెలుపొట్టి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడే. సంఘమునకు వెలుపొట్టి ఉన్నటువంటి వారి ఎడల నీ యొక్క జ్ఞానముతో, పరిశుద్ధాత్మ దేవుని జ్ఞానముతో నడుచుకోవాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అందుకనే ప్రియ దేవుని యొక్క ప్రియులారా, క్రీస్తునందు ప్రియులారా, దేవుడు అంటున్నాడు, నిజంగా నీ యొక్క సాక్షి జీవితములో ఏ విధంగా దేవుని యందు నమ్మకం కలిగి జీవిస్తున్నావు, దేవుని యందు నిజంగా అన్ని జనుల ఎదుట, వారి యొక్క అన్ని జనుల ఎదుట నీ నడవడికలను, నీ క్రియలను ఏ విధంగా వారికి చూపిస్తున్నావు? అందుకనే దేవుడు నిజంగా ప్రియమైన దేవుని యందు ప్రియులారా, దేవుడు ఆత్మీయ బిడ్డలుగా మనల్ని కోరుకుంటున్నప్పుడు, ఆత్మీయ సంఘముగా మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు, నిజంగా ఆత్మీయ జీవితంగా, ఆత్మీయ కుటుంబంలో మనల్ని నడిపిస్తున్నప్పుడు, నిజంగా అన్ని జనుల ఎదుట చాలా బహు జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలని దేవుడు మనకి బోధిస్తున్నాడు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనములో మనం చూసినట్లయితే, ఆ యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు మనకు అత్యంతమైనటువంటి ఆ యొక్క సాక్షి జీవితాన్ని ఏ విధంగా అన్నిల ఎదుట నడుచుకోవడానికి ఇష్టపడుతున్నాడో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకనే పేతురు ద్వారా రాయబడిన ఈ యొక్క పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. కావున ప్రియులారా,
ఈ యొక్క ఎల్లప్పుడూ ఈ లోకములో అన్యులు అనేక మంది వచ్చి నిన్ను అడుగుతారు. ఏ విధంగా అడుగుతారు? అయ్యా, నువ్వు నిజంగా దేవుని బిడ్డవా? నువ్వు నిజంగా క్రైస్తవుడువా? నీ ఆలోచన ఏంటి? నీ మాటలేంటి? నీ క్రియలేంటి? నీ జీవితం ఎలా ఉంది? దేవుని యందు నిలకడగా ఉంటున్నావా లేదా అని అడిగినప్పుడు నిజంగా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు సాత్వికముతోనూ భయముతోనూ ఆ యొక్క భక్తితోనూ ఆ యొక్క సమాధానం చెప్పి దేవుని ఎదుట ఆ యొక్క అన్యజనుల ఎదుట నీవు సాక్షిగా జీవించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ. అందుకనే ఈ యొక్క ఆత్మీయ మార్గాల్లో, నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఆత్మీయమైనటువంటి దృక్పథం కలిగి, ఆత్మీయమైనటువంటి జ్ఞానము కలిగి ఆ యొక్క క్రైస్తవేతరులను సంఘమునకు వెలుపులుగా ఉన్నటువంటి వారి ఎడల నీవు సాక్షిగా కనపడాలి. అందుకనే ఒక చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకోబోతున్నాను. ఒకరోజు నిజంగా ఒక సువార్థికుడు కనబడ్డాడు. ఆ యొక్క మార్గ మధ్యంలో వెళ్తున్నప్పుడు ఆ సువార్థికుడు కనబడి, ఇదిగో ఆయన అడ్రస్సు, ఫోన్ నెంబరు సమస్తమును ఇచ్చి, ఇదిగో నా పేరు ఈ విధంగా పలాని పేరు, కాబట్టి ఈ పేరు నేను ఉంటాను, ఈ ఊర్లో ఈ గ్రామంలో ఉంటాను, నేను నిజంగా యేసు ప్రభునందు మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తిని, ఎవరు వచ్చి అడిగినా కూడా పలాని యొక్క పేరు అంటే ఖచ్చితంగా చెప్తారు, కాబట్టి దయచేసి మీరు వచ్చి నన్ను సంప్రదించగలరని చెప్పి ఆయన యొక్క విజిటింగ్ కార్డు ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత నిజంగా ఆ యొక్క విశ్వాసి ఈ యొక్క సువార్థికుని దర్శించడానికి, సువార్థికుని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. ఆ విజిటింగ్ కార్డు తీసుకొని ఆ యొక్క పలాని యొక్క ఏలియా వారి కుటుంబం ఎక్కడ వారి యొక్క ఇల్లు ఎక్కడ అని చెప్పి అడిగినప్పుడు ఆ గ్రామంలోకి పోయి ఆయన పోటంగానే వాళ్ళు చెప్పారు, ఏలియా ఆయన ఒక పరమ దరిద్రుడు, నిజంగా దేవునిలో నిజంగా భయభక్తులు లేనటువంటి వాడు, నిజంగా దేవునిలో ప్రార్థనా జీవితం లేనటువంటి వాడు, లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి వాడు అని చెప్పి సాక్ష్యం పొందినటువంటి ఏలియా ఏమని చెప్పుకున్నాడు? నేను నిజంగా మంచి సాక్ష్యం కలిగి మా ఊర్లో ఎవరు వచ్చి అడిగినా నా సాక్షి జీవితాన్ని నీకు చెప్తారని చెప్పాడు. కానీ అలాంటి ఏలియా జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైన దేవుని ప్రియులారా, దేవుని యందు సాక్షి జీవితం కలిగి నువ్వు ఎలా జీవిస్తున్నావు? కాబట్టి ఈ యొక్క అబద్ధ సాక్ష్యం మనకు అవసరం లేదు. నీ సాక్ష్యాన్ని నువ్వే చెప్పుకుంటే కాదు, నీ సాక్ష్యాన్ని వేరొకరు చెప్పాలి. నీ యొక్క ఆత్మీయ సాక్ష్యాన్ని, నీ సాక్షి జీవితాన్ని వేరొకరు నిజంగా వారి యొక్క బాధల్లో, వారి కన్నీళ్ళలో, వారి శ్రమల్లో దేవుని యందు వారు నిజంగా గమనించాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, నీ ఆత్మీయ సాక్ష్యము నీకై నీవు ప్రకటించుకుంటే కాదు, దేవుడే తన యొక్క ఆత్మ ద్వారా ప్రకటించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను నిజంగా యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తూ లోకంలోకి వచ్చాడు. కాబట్టి ఆ యొక్క యేసుక్రీస్తు నీతిమంతుడు కాబట్టి, యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాబట్టి ఆయన సాక్ష్యమును, ఆయన మార్గాన్ని చేతపట్టుకొని యోహాను ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితము ఎలా ఉన్నది? మన సాక్ష్యాన్ని మనమే హెచ్చింపు చేసుకొని, మన సాక్ష్యాన్ని మనమే పోగొట్టుకుంటే దేవుని యందు మనము నమ్మకంగా జీవించలేం ప్రియమైన దేవుని బిడ్డ. అందుకనే ఈరోజు మనల్ని మనం సమర్పించుకొని, ఇదిగో దేవుని యొక్క సంఘములో, ఈ యొక్క లోకములో అన్ని జనుల ఎదుట నా సాక్షి జీవితము ఏ విధంగా ఉన్నదని మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకొని ఈ యొక్క కడవరి దినాల్లో సాక్షి బిడ్డలుగా మనం జీవిద్దాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న ఆసీనుడైన మా పరమ తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు నాయన. ఈ యొక్క వాక్యమినిచ్చిన బిడ్డలందరినీ కూడా మీ సాక్షి బిడ్డలుగా మీరు వచ్చి పర్యాంతం వరకు ఆశీర్వదించమని ప్రభు అయిన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.